హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మోటో G86 పవర్ అలాగే వివో T4R ఈ రెండిటి కంపారిజన్ అయితే చూద్దాం. సో ఎందుకంటే ఒకే ప్రైస్ రేంజ్‌లో వస్తున్నాయి. ఏ మొబైల్ తీసుకుంటే వర్త్ ఇవన్నీ వీడియోలో మాట్లాడతాను. చిన్న రిక్వెస్ట్, చాలా ఎఫర్ట్స్ పెట్టాను. లైక్ చెప్తే లైక్ చేయండి. ఫస్ట్ మనం డిస్‌ప్లే దగ్గర నుంచే వచ్చేద్దాం. మోటోలో వచ్చేసి మీకు 6.7 ఇంచెస్ 1.5K POLED డిస్‌ప్లే అయితే వస్తుంది. వివోలో వచ్చేసి మీకు 6.77 ఇంచెస్ ఫుల్ హెచ్‌డి డిస్‌ప్లే అయితే వస్తుంది. సో 1.5K ప్యానెలే మనకి ఎక్కువ కాబట్టి మోటోకి ఒక పాయింట్ ఇవ్వచ్చు. రెండిట్లో స్టీరియో స్పీకర్స్ అయితే ఉన్నాయి. మోటోలో డాల్బీ అట్మాస్ ఉంటది. సో వివోలో వచ్చేసి సూపర్ ఆడియో వీళ్ళ ఓన్‌ది. కాబట్టి మనం ఇక్కడ సౌండ్ పరంగా గాని రెండిటికి ఒక్కొక్క పాయింట్ ఇవ్వచ్చు. నెక్స్ట్‌ది పర్ఫార్మెన్స్ విషయానికొస్తే మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ అయితే వస్తున్నాయి. 2 వచ్చేసి. సో ఇక్కడ పర్ఫార్మెన్స్ అయితే రెండిటికి ఒక్కొక్క పాయింట్ ఇవ్వచ్చు. అండ్ ఇంకో విషయం, సో ఇక్కడ నేను పర్ఫార్మెన్స్ అనేది కొంచెం వివోకైతే అడ్వాంటేజ్ ఇస్తాను. ఇక్కడ మోటోలో ఎందుకంటే ఆప్టిమైజేషన్ ప్రాపర్‌గా లేదు. సో చిన్న చిన్న లాగ్స్ అండ్ ఇష్యూస్, హీటింగ్ ఇష్యూస్, సో ఇవన్నీ ఉంటాయి. కాకపోతే 2 సేమ్ ప్రాసెసర్స్ కాబట్టి రెండిటిని మనం ఒక్కొక్క పాయింట్ అయితే కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ కెమెరాస్ విషయానికొస్తే మీకు మోటోలో వచ్చేసి 50 మెగా పిక్సెల్ బ్యాక్ కెమెరా ఉంటది. 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఫ్రంట్ 32 మెగా పిక్సెల్‌తో అయితే వస్తుంది. వివోలో వచ్చేసి మీకు 50 మెగా పిక్సెల్ బ్యాక్ కెమెరా, 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్, ఫ్రంట్ 32 మెగా పిక్సెల్‌తో అయితే వస్తుంది. సో ఓవరాల్‌గా నేను రివ్యూస్ అన్ని చెక్ చేసిన ప్రకారం చెప్తున్నాను. మోటోలో అయితే కెమెరాస్ అయితే బెటర్‌గా ఉన్నాయి అనిపించింది నేను చెక్ చేసిన ప్రకారం అయితే. కాకపోతే మీకు మోటోలో కొంచెం లాగ్స్ అనేది ఉంటాయి అండ్ అప్డేట్స్ ప్రొవైడ్ చేయరు. హీటింగ్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. వివోలో అయితే ఇవన్నీ ఏమి ఉండవు. కాబట్టి మీ ప్రిఫరెన్స్ నాకు లాగ్స్ ఉండకుండా ప్రాపర్‌గా ఉండాలంటే వివో తీసుకోండి. లేదు చిన్న చిన్న లాగ్స్ అయినా పర్లేదంటే మోటో బెటర్ ఆప్షన్. కెమెరాస్ పరంగా నేనైతే మోటోకైతే పాయింట్ ఇస్తున్నాను. నెక్స్ట్ బ్యాటరీ విషయానికొస్తే మీకు మోటోలో వచ్చేసి 6720 ఎంఏహెచ్ బ్యాటరీతో అయితే వస్తుంది. 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తది. వివో వచ్చేసి మీకు 5700 ఎంఏహెచ్ బ్యాటరీతో అయితే వస్తుంది. 44 వాట్స్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తది. సో ఇక్కడ మనకు క్లియర్‌గా కనిపిస్తుంది. మోటోకి ఒక పాయింట్ ఇచ్చేయొచ్చు. బ్యాటరీ ఎక్కువ ఉంది కాబట్టి. అండ్ డిశ్చార్జ్ విషయానికొచ్చినా రెండిటికి మీకు సేమ్ ఒక ఫుల్ డే అయితే యూజ్ చేసుకోవచ్చు. రెండిట్లో ర్యామ్ వచ్చేసి LPDDR4X ర్యామ్ ఉంటది. స్టోరేజ్ UFS 2.2 స్టోరేజ్ అయితే వస్తుంది. ఇంకా అప్డేట్స్ విషయానికొస్తే మోటోలో మీకు 1+3 ఇయర్స్ అప్డేట్స్ అయితే ప్రామిస్ చేస్తున్నారు. 1 ఇయర్ ఆండ్రాయిడ్ అప్డేట్, 3 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ప్రామిస్ చేస్తున్నారు. వివోలో 2+3 ఇయర్స్. సో ఓవరాల్‌గా మనం అన్ని స్పెసిఫికేషన్స్ గ్యాదర్ చేసుకున్న తర్వాత సో ప్రైజింగ్ గురించి గాని చెప్తాను. మోటో వచ్చేసి మీకు 18,000కి లాంచ్ చేశారు. సో వివో వచ్చేసి మీకు 19,500. మోటోలో మీకు రూ. 1000 కార్డ్ ఆఫర్ ఉంది. హెచ్‌డిఎఫ్‌సి క్రెడిట్ కార్డ్ మీద. వివోకి వచ్చేసి మీకు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మీద రూ. 2,000 కార్డ్ ఆఫర్ ఉంది. 17,500కి వస్తుంది. మోటో వచ్చేసి మీకు 17,000కి అయితే వస్తుంది. సో ఇప్పుడు అన్ని కంపారిజన్ అన్నీ చేశాం కాబట్టి ఇప్పుడు ఎవరికి ఏది తీసుకోవాలి? మీకు అప్డేట్స్ పెద్ద మ్యాటర్ కాదు. చిన్న చిన్న లాగ్స్ అయినా పర్లేదు. కెమెరాస్‌లో అండ్ హీటింగ్ ఇష్యూస్ పెద్ద మ్యాటర్ కాదనుకుంటే మోటో తీసేసుకోండి. వివో కన్నా చాలా బెటర్ ఆప్షన్. లేదు నాకు ఎలాంటి లాగ్స్ లేకుండా నాకు ఫ్రీగా యూజ్ చేసుకోవాలి అనుకుంటే వివోకెళ్ళిపోండి. అండ్ ఐపీ రేటింగ్ అనే ఉంటది మీకు వివోలో వచ్చేసి. సో ఇది ఓవరాల్‌గా వీడియో అయితే. వీడియో ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలిసిందనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.